సూపర్ 8లో వెస్టిండీస్ నిష్క్రమించింది. సెమీస్‌లోనేమొచ్చేసి సౌత్ ఆఫ్రికా నిష్క్రమించింది. అయినా సరే వాళ్ళు ఇక్కడే ఉండిపోవాల్సొచ్చింది. సౌత్ ఆఫ్రికా ఏమొచ్చేసి వారం రోజులు, వెస్టిండీస్ ఏమొచ్చేసి 10 రోజులు ఇక్కడే ఉండిపోవాల్సొచ్చింది. ఎందుకు అంటే మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా అక్కడ ఫ్లైట్స్‌కి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అక్కడ ఎగరడానికి ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండిపోవాల్సొచ్చింది. ఆ విషయం వాళ్ళకే తెలుసు. మిడిల్ ఈస్ట్ తగలబడిపోతుంది. దాని గురించి వాళ్ళు ఐసీసీ మీద మండిపడిపోతున్నారు. అయితే వీళ్ళకంటే ముందే ఇంగ్లాండ్‌ని పంపించేశారు. ఇంగ్లాండు సెమీఫైనల్‌లో మనతో ఓడిపోయింది కదా! ఆ తర్వాత వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళకి కొన్ని ప్రత్యేక అనుమతులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ నుంచి వాళ్ళు కాకుండా వేరే దారి నుంచి వెళ్ళారు వాళ్ళు. వేరే దారి నుంచి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఆంక్షలు అనేవి లేవు. అందుకే వాళ్ళకి సపరేట్‌గా ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి పంపించేశారు. వీళ్ళకి కూడా వెస్టిండీస్‌కి వీళ్ళతో పాటు ఇటు సౌత్ ఆఫ్రికాకి సపరేట్‌గా ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తుంది ఐసీసీ. వీళ్ళు నిష్క్రమించినప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తుంది కానీ సరిగ్గా అప్పుడే కదా ఇదంతా జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరము చూస్తూనే ఉన్నాం. ఈ ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి మొదలైంది మిడిల్ ఈస్ట్‌లో ఈ తతంగం అంతా. వీళ్ళేమొచ్చేసి ఐసీసీ మీద, భారత్ మీద విరుచుకుపడుతున్నారు. ఇదంతా ఒక వివక్ష, మమ్మల్ని కావాలనే ఉంచేశారని. ముఖ్యంగా వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామి, ప్లేయర్ అఖిల్ హోసెన్ వీళ్ళందరూ అయితే ఐసీసీ మీద విరుచుకుపడితే అది మా చేతిలో లేదు, మీ యొక్క కోపాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం, మీ బాధ మాకు అర్థమైంది, ఎందుకంటే అది మీకు అసహనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఓడిపోయారు కాబట్టి వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. స్వదేశానికి వెళ్ళిపోతే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. ఇక్కడ ఓడిపోయి ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళని పంపించడమే మంచిది. కానీ మేము ప్రయత్నాలు చేస్తున్నాం, అది మా చేతిలో లేనటువంటి పని, మేమేం చేయగలిగాం, కావాలని అయితే మేము చేయలేదు. ఇంగ్లాండ్ మాజీ కోచ్ కూడా ఇదే విధంగా విమర్శిస్తున్నాడు. మమ్మల్ని పంపించేశారు మా వాళ్ళని, సౌత్ ఆఫ్రికాని వెస్టిండీస్ని ఎందుకు పంపించలేదు అన్న విధంగా. బుద్ధి, బుర్ర, జ్ఞానం కొంచెమైనా ఉండాలి. క్రికెటర్స్ని ఇక్కడ ఉంచుకుంటే ఏంటి వస్తుంది? వాళ్ళకే ఖర్చులు, ఐసీసీకే కదా ఎక్స్ట్రా ఖర్చులు. మిమ్మల్ని మేపాలంటే 5 స్టార్ హోటల్లో ఉంచాలి, మీకు ఫుడ్డు, మీకు సౌకర్యాలు ఇవన్నీ కూడా వేస్టే కదా, అనవసరమే కదా. మిమ్మల్ని పెంచడం, మిమ్మల్ని ఏమైనా భారత్లో ఉంచుకుంటే ఏమైనా లాభాలు వస్తాయా? కోట్లు కోట్లు వచ్చి పడిపోతాయా? క్రికెటర్సే కదా మీరు, మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా.